ఇక ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2. సో తెలంగాణ నెంబర్ 2, నెంబర్ 1గా ఢిల్లీ ఉందంట. చూడండి ఇక్కడ ఏ రాష్ట్రాలని టాప్ 5లో అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే బీజేపీయేతర పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీయేతర పార్టీ, కర్ణాటకలో 3వ స్థానం అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బీజేపీయేతర పార్టీ, తర్వాత హర్యానాలో నాకు తెలిసి ఒక బీజేపీ పార్టీ ఉన్నది కావచ్చు, తమిళనాడులో బీజేపీయేతర పార్టీ స్టాలిన్ ముఖ్యమంత్రి. టాప్ 5లో 4 స్టేట్స్ బీజేపీయేతర స్టేట్సే ఉన్నాయి. అంటే ధనిక రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు బీజేపీయేతర రాష్ట్రాలుగా, అంటే బీజేపీయేతర రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రంగా మారుతుంది అనేది ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. ఎందుకనంటే ఈ రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కొంత ఇక్కడ యాక్టివిటీస్ వేరే రకంగా ఉంటాయి. మనం ఉత్తరప్రదేశ్ చూద్దాం, మణిపూర్ చూద్దాం, హర్యానా చూద్దాం. వీటిల్లో ఏముంటుంది అంటే రోజుకో విధ్వంసం. మణిపూర్ ఇంకా కూడా అట్టుడికిపోతుంది. ఎందుకు కారణం అని అంటే 2 తెగల మధ్య జరిగేటువంటి ఆ యుద్ధం కాస్త రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయి ఆగం పంచాయతీ అవుతున్నది. పట్టించుకునే నాదుడు ఉండడు. ఉత్తరప్రదేశ్లో ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు ఇష్టం ఉన్నట్టుగా జరిగిపోతాయి. దానికో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కానీ ఏమి ఉండదు. ఎందుకంటే వారికి ఎంత ఎక్కువగా జరిగితే అంత లాభం జరుగుతుంది, ఓట్ల పరంగా కానీ సీట్ల పరంగా కానీ అనేది ఒక లక్ష్యంగా బీజేపీ ముందుకు పోతుంది. మత సామరస్యాలకి ఏమాత్రం కూడా అక్కడ అవకాశం ఉండదు. నిత్యం హిందూ ముస్లిం మధ్య విభేదాలు ఉంటూనే ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటారు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ధనిక రాష్ట్రాలు అంటే డెవలప్మెంట్ ఉన్న దగ్గర ధనిక రాష్ట్రాలుగా మారు. ధనిక రాష్ట్రం అంతా మాత్రాన మొత్తం ప్రభుత్వ నిధులు మొత్తం మరలించి ఇక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్కు స్థానం ఏడున్నది. ఇక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాని మోదీ గుజరాత్కి. ఆడ గుజరాత్ స్థానం ఏడున్నది మొదటి 5 స్థానాల్లో. ఇగో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత తెలంగాణ 2వ స్థానం, కర్ణాటక 3వ స్థానం, హర్యానా, తమిళనాడు ఇవి 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో కర్ణాటక 19,96,061లో 1960-61లో 96.7% అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా అది ఇప్పుడు రెట్టింపైంది. సో తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 193.6% తెలంగాణలో 2వ స్థానం నిలిచిందట. సో 193.6%తో తెలంగాణ 2వ స్థానం నిలిచింది. మొదటి స్థానంలో 218.3% కలిగి ఉందంట ఢిల్లీ. సో ఇక్కడ గుజరాత్ పేరే లేదు, అసలు ఉత్తరప్రదేశ్ పేరే లేదు. ఇక పేద రాష్ట్రాల్లో చూస్తే కనుక బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నది. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. బీజేపీ వరుసగా గెలుపొందుతుంది అక్కడ, అది 3వ స్థానంలో. మణిపూర్ 4వ స్థానం, అస్సాం లాస్ట్ నుంచి ఇవన్నీ లాస్ట్ 5 ఏవయ్యా అంటే లాస్ట్ బీహార్, దాని తర్వాత జార్ఖండ్, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, మణిపూర్, అస్సాం లాస్ట్ 5 స్టేట్స్. ఇందులో యూపీ, బీహార్ అత్యధిక జనాభా జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు. యూపీ, బీహార్ హైయెస్ట్ పాపులేషన్ ఉండే స్టేట్స్ అవి కూడా. సో వాళ్ళు అక్కడ పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం ఎంత ఉన్నదని అంటే చాలా తక్కువగా ఉన్నదట. బీజేపీ రాష్ట్రాల పరిస్థితి అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.